దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం. ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు, అనువంశిక వైద్య. హలో, వెల్కమ్ టు మై షో. అండ్ ప్రజెంట్ ఈరోజు మన షోలో స్పెషల్ గెస్ట్ అండి. హైదరాబాద్ టు కార్దింగ్లా టు హైదరాబాద్, సెకండ్ ఉమెన్ ఇన్ ద కంట్రీ. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో, కాశ్మీర్ టు కన్యాకుమారి, ఫస్ట్ ఉమెన్ బైకర్ ఇన్ ద 2 states. So she is none other than motivator, biker, psychologist, and అదే విధంగా she is a life coach also. She is Kiran Mortha. Hello అండి. Hello Naresh, how are you doing? Good. How are you? I'm good, thank you. So ముందుగా మీకు congratulations. Thank you. So you done a great job. As a lady, it's not impossible for every woman, but it is possible. So you proved it. Thank you. I just want to know about your journey. So how you started? So మీకు అంటే యాజ్ ఏ బైకర్గా అండ్ ఎందుకు అంటే ఈ ఫీల్డ్ చూస్ చేసుకొని సో కాశ్మీర్ టు కన్యాకుమారి, కన్యాకుమారి టు కాశ్మీర్ అండ్ హైదరాబాద్ టు కార్దింగ్లా, సో త్రూఅవుట్ ఇండియా మొత్తం మీరు బైక్ పైన ట్రావెల్ చేశారు. సో హౌ వాజ్ ద జర్నీ? సో ఫస్ట్ ఇది స్టార్ట్ చేయడానికి అసలు ముఖ్య కారణం ఏంటి? అసలు ఎప్పుడు ఎగ్జాక్ట్లీ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ బైక్స్ అంటే ఐ డోంట్ నో మై సెల్ఫ్. కాకపోతే నేను ఫస్ట్ రైడ్ చేసింది వెన్ ఐ వాజ్ 16 years old నేను నేర్చుకున్నాను. కానీ లీగలీ వీ డోంట్ హ్యావ్ అ లైసెన్స్ కదా, వీ కెనాట్ గెట్ అ లైసెన్స్ ఎట్ 16. సో ఐ వాజ్ నాట్ రైడింగ్ ఆన్ ద రోడ్స్ అండ్ ఎవ్రీథింగ్. అయితే పార్కింగ్ లాట్లో అలాగా నేర్చుకోవడం తప్ప అంత డ్రైవ్ చేసింది లేదు. దాని తర్వాత మేబీ ఇన్ కాలేజ్ ఆర్ సంథింగ్ సమ్ టైమ్స్. కానీ యాక్చువల్గా స్టార్ట్ అయింది 2015లో. సో 2015 వాజ్ వెన్ ఐ బాట్ మై బైక్. కానీ అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యాడ్ అ న్యూ పప్పీ. సో బికాస్ ఆఫ్ హర్ నేను ఓవర్ నైట్ ఎక్కడ బయటకు వెళ్ళేదాన్ని కాదు. బికాజ్ మై డాగ్ వాజ్ ఆల్సో లైక్ 2 or 3 months ఓల్డ్. ఐ హ్యాడ్ టు టేక్ కేర్ ఆఫ్ హర్. సో ఐ వుడెంట్ గో. సో వన్స్ నా డాగ్కి 1 year వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇవ్వచ్చు అని చెప్పిన తర్వాత ఐ వాజ్ లైక్ అప్పుడు అనుకున్నా సో ఓకే బైక్ అంటే ఎప్పటి నుంచో ఇష్టం. అది ఎందుకు బైక్ అంటే ఇష్టపడ్డాను, ఎలాగైందని అంటే ఐ హ్యావ్ నో క్లూ. చెప్పాలంటే మక్కువ అని చెప్పుకోవచ్చు, ఇఫ్ దాట్ ఈస్ ద రైట్ వర్డ్. బట్ యా, ఇట్ స్టార్టెడ్ అండ్ ట్రావెలింగ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ డీప్ డౌన్ ఇన్ మై హార్ట్. అది throughout, and I started reading books at a very early age. So maybe in class 5 or class 6లో ఉన్నప్పుడు I would actually steal books and read. ఎందుకంటే చెప్తారు కదా యు ఆర్ దిస్ ఏజ్ సో మీరు ఇదే చదవాలి, లేకపోతే అప్పుడు మన కార్టూన్స్ కానీ కామిక్స్ కానీ లేకపోతే ఎనిడ్ బ్లైటన్, హార్డీ బాయ్స్ ఇలాంటివి ఇస్తారు. నోబడీ విల్ గివ్ యూ బుక్స్ అబౌట్ రష్యన్ రెవల్యూషన్ ఆర్ సంథింగ్. సో ఐ యాక్చువల్లీ స్టోల్ అ బుక్, Maxim Gorky the Mother అని ఒక బుక్. So I started reading and that's where reading started. And if you see every writer or every reader or every philosopher, every intellectual person gives a lot of importance. Traveling కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు వెళ్ళాలి, చూడాలి, యూ హ్యావ్ టు సీ. యూ కెనాట్ మీరు ఒక చిన్న ప్లేస్లో ఉండిపోయి ఇదే ప్రపంచం అంటే పిచ్చుక గూడులో ఉండి ఇదే ప్రపంచం అనుకున్నట్టు యూ షుడెంట్ బీ లైక్ దట్. యూ షుడ్ కమ్ అవుట్. యూ షుడ్ చెప్తారు కదా మీరు డిఫరెంట్ క్యాస్ట్ వాళ్ళ ఇంట్లో వాటర్ తాగాలి, బోన్ చేయాలి, మీరు వేరే వేరే. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాడ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ మీ. ఐ am a voracious reader. I read a lot. So if I'm not here, if I'm not there, I'm reading somewhere ante. So all these things, all these writers, great philosophers, whatever they said, so they put a very strong idea of traveling inside my head. Travel చేయాల్సిందే అంటే అదొక రిలీజన్ అయిపోయింది నా లోపల. నాకే అది నాకు కూడా తెలియకుండా ఇట్స్ ఇన్సైడ్ మై హార్ట్, ఇట్ వాజ్ ఎ రిలీజన్. దాని తర్వాత ఐ స్టార్టెడ్ ట్రావెలింగ్ అండ్ దెన్ అక్కడి నుంచి everything started, and then bike happened to come into my life. Dan tarvata when there was a point in my life where I decided like that there should be more meaning to my life and I should go traveling more. So every day nannu nen challenge cheskoni I just pushed on and pushed on and pushed on and pushed on. And appudu mind lo oka thought undedi enti anante how far can you go. How far can you go? That's అది నాకొక్కరికే కాదు అందరికీ క్వశ్చన్ ఉంటుంది అనిపిస్తుంది నాకు లైఫ్లో.
మీరు కూడా మిమ్మల్ని పర్సనల్గా అడుగుతారేమో, లేకపోతే సమ్ టైమ్ లైక్ మనం అంటాం కదా, పడుకున్న దానికి నిద్ర వచ్చే లోపల మనకి 100 క్వశ్చన్స్ వస్తాయి. దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ షేప్ అవర్ లైఫ్. సో అందులో ఒక క్వశ్చన్ అందరికీ వస్తుంది అనిపిస్తుంది నాకు. ఏంటి అని అంటే, హౌ ఫార్ కెన్ ఐ గో? హౌ ఫార్ కెన్ ఐ గో ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ మీ. సో వెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హోమ్, హౌ ఫార్ కెన్ ఐ గో అనే క్వశ్చన్తో నేను స్టార్ట్ అయ్యా. సో బేసికలీ ఎవరైనా నేను అనుకోవటం, దే విల్ గో యాజ్ ఫార్ యాజ్ ద హార్ట్ టేక్స్ దెమ్. అంటే మనం 3 రకాలుగా అలసిపోతాం. వన్ ఈజ్ బాడీ, ఫిజికల్లీ అలసిపోతాం, అది అందరికీ తెలుసు, చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. సెకండ్ ఈజ్ మైండ్, ఆఫ్టర్ విచ్ యూ కెనాట్ థింక్, యూ కెనాట్ ప్రాసెస్ ఎనీథింగ్ ఎనీమోర్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ హార్ట్. దర్స్ అ పాయింట్ వేర్ మన మనసు అలసిపోతుంది. సో ఐ ఆల్వేస్ థాట్ దట్ ఐ విల్ గో యాజ్ ఫార్ యాజ్ ఐ క్యాన్ టిల్ మై హార్ట్ టైర్స్. నా మనసు అలసిపోనంత వరకు నేను ముందుకు వెళ్తూనే ఉంటా. సో అది ఎప్పుడు జరగలేదు. అండ్ K2K అయిపోయింది, అండ్ సోలో టు కార్దింగ్లా హ్యాపెండ్. బట్ దీస్ జర్నీస్ వర్ ఐ ఓపెనర్స్, లైఫ్ చేంజెస్ ఫర్ మీ. అండ్ ఐ హోప్ నేను నా స్టోరీ ఉన్నట్టు చెప్తాను. ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా పనికి వస్తే దట్స్ ఆల్ దట్ ఐ వాంట్ ఫ్రమ్ మై లైఫ్. యా, అసలు ఏంటి జర్నీ ఎలా స్టార్ట్ అయింది మీది? జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని అంటే, సో యూ నో I'm a person who has been pursuing individual excellence right from a very early age. Ante I told you, right, books had a major influence on my life. So ever book chadina manam oka great hero ni chusina, individual excellence, personal ga meeranta excellent. So when I was in college, ఆ టైంలో కూడా, ఇప్పుడు now that I'm studying psychology, I should do something అనుకుంటే I topped my college. దాని తర్వాత I started working. I worked for GE, Dell and IBM, 3 big companies. అక్కడ కూడా frequently only one thing, excellence. కానీ once I was in IBM, I was like, I had a question in my head. Okay, I am working for a huge company, కానీ నేను చేసే పని 100 other people are doing. ఓకే, నాకంటూ ఒక వాల్యూ ఉందా? వాట్ ఈస్ అ స్పెషల్ థింగ్ అంటే, కిరణ్ మూర్తా ఈజ్ హియర్, బట్ వాట్ ఈస్ స్పెషల్ దట్ షీఈస్ డూయింగ్? ఆర్ షీఈస్ అ రోబోట్ ఇన్ ద సిస్టమ్. ఈ సిస్టంలో ఇంకొక రోబోట్. ఆమె యాడింగ్ ఎనీ వాల్యూ? నేను ఇంత ఐ ఇన్వెస్ట్ సో మచ్ ఇన్ టు రీడింగ్ అండ్ ఎవ్రీథింగ్, రైట్? సో నేనేమైనా వాల్యూ యాడ్ చేస్తున్నానా అని ఆలోచించి ఐ థాట్ లైక్, దిస్ ఇస్ నాట్ వాట్ ఇట్ ఈస్, ఐ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అని చెప్పి I started, and then I resigned my work. I resigned my job in IBM, and then I started on a personal journey. A personal journey lo నేను చేసిన first thing ఏంటి అని అంటే, I bought 2 tickets. One is Hyderabad to Guwahati, another is Guwahati to Hyderabad, 1 month apart. And then I had no plan, no idea, nothing. ఒక book, I bought a book. ఆ బుక్లో ఏంటి అని అంటే, అ పర్సన్ ఫ్రమ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఆ 7 స్టేట్స్కి బిలాంగింగ్ ఒక పర్సన్, హీ రోట్ ద బుక్ అండ్ హీ రోట్ అబౌట్ ద మ్యాప్స్ అండ్ హిస్టరీ అండ్ ఎవ్రీథింగ్. సో ఆ హ్యూమన్ హిస్టరీ, ద హిస్టరీ ఆఫ్ రెవల్యూషన్, ట్రైబల్ స్టోరీస్ అవన్నీ వెతుక్కుంటూ ఐ జస్ట్ ల్యాండెడ్. తర్వాత వన్స్ ఐ ల్యాండెడ్ ఇన్ గువాహటి, ఐ ఆస్క్డ్ పీపుల్, లోకల్ పీపుల్ అవుట్ దేర్, వేర్ షుడ్ ఐ గో నెక్స్ట్? దీనికంటే నెక్స్ట్ అందమైన ప్రదేశం ఏముంటుంది, దీనికంటే బాగా కనిపించింది. సో దే సెడ్ గో టు షిలాంగ్కి వెళ్ళిన తర్వాత ఐ వుడ్ టాక్ టు ఆల్ ద పీపుల్, లోకల్ పీపుల్తో నేను బాగా మాట్లాడతాను. వాళ్ళని అడిగేదాన్ని, ఇక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఎక్కడైతే అందమైన ప్రదేశం ఉంది, లేకపోతే ఏమైనా బ్యూటిఫుల్ ఉందా అని అంటే, దే సెడ్ గో టు నొంగకలై ఫాల్స్, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్. నేను ఇప్పటి వరకు చూసాను, నేను అత్తిరపల్లి ఫాల్స్ కూడా చూసాను, కానీ సో ఫార్ నేను చూసిన లైఫ్లో నొంగకలై ఫాల్స్ ఆర్ హ్యూజ్. కానీ దాని గురించి ఎక్కువ మంది తెలీదు, బికాస్ నార్త్ ఈస్ట్ ఈజ్ అన్ఎక్స్ప్లోర్డ్. సో అలాగా అదే ఫర్దర్ అక్కడ ఎవరిని అడిగితే వాళ్ళు ఇంకొక చోటుకి వెళ్ళమని చెప్పారు. అక్కడ సినమన్ ట్రీస్ అంటే దాల్చిన చెక్క. సో చెక్క ట్రీస్ ఐ కుడ్ యాక్చువల్లీ సీ, ఐ కుడ్ ప్లక్ ఇట్, ఐ కుడ్ టేక్ ఇట్. సో ఇలాగా ఐ కేమ్ బ్యాక్. ఇలాగా ఐ స్పెంట్ 1 month. I went through places wherein there was firing happening, అంటే ట్రైబ్స్, 2 tribes మధ్యలో గొడవల వల్ల షూట్అవుట్స్ జరిగింది. I crossed those places in the nights and everything. మీరు ఇప్పుడు వెళ్ళకూడదు, మీరు నైట్ వెళ్తే మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి అలా, yeah, there was a lot of adventure to it. But after I came back from there, the same question, how far can I go? How much will I learn? So I told myself,
దట్ మనం సిటీకి వచ్చేసిన తర్వాత అందరితో కలిసి ఫ్రెండ్స్తో కలిసి లేకపోతే నార్మల్ పీపుల్ ఈ గ్రైండ్లో మనం పడిపోతాం, ఈ రేస్లో ర్యాట్ రేస్లో మనం వచ్చేస్తాం, ఏదైనా జరుగుతుంది. బట్ ఐ హ్యావ్ రియలైజ్ సంథింగ్ దట్ లైఫ్ ఇస్ హ్యూజ్, ద వరల్డ్ ఈజ్ హ్యూజ్, లైఫ్ ఈజ్ హ్యూజ్. సో వాట్ ఐ డూ ఇస్ ఎవ్రీ బర్త్డే, on my birthday, I'll do something different or I'll do something special. It might not be really wonderful for the world. నేనేమి నోబెల్ నాకు వస్తుందని అనట్లేదు, కానీ నా లైఫ్లో అప్పటి వరకు నేను చెయ్యంది ఏదైనా ఒకటి రిమార్కబుల్ చెయ్యాలి అనే థాట్తో స్టార్ట్ అయ్యాను. ఆ స్టార్ట్ అయిన తర్వాత బైక్ రైడ్ హ్యాపెన్. సో అలాగే దట్ సిరీస్ స్టార్టెడ్ లైక్ ఆన్ మై బర్త్డే ఐల్ డూ సంథింగ్ స్పెషల్. సో ఇట్ బిగాన్ విత్ సోలో బ్యాక్ ప్యాకింగ్ ట్రిప్ టు నార్త్ ఈస్ట్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత నుంచి ఐ కేమ్ బ్యాక్ అండ్ దెన్ ఐ బాట్ ద బైక్ అండ్ ఐ గాట్ అ పపీ. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకుంటే ఓకే ఇన్ని నుంచి స్టార్ట్ అవుదాం. ఇండియా చాలా పెద్దది, ఎంత దూరం అయితే అంత దూరం వెళ్దాం, మనసు అలసిపోయినంత వరకు ఐ విల్ గో అని చెప్పి ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ఐ రీచ్డ్ కన్యాకుమారి నుంచి అలాగా ఐ డిడ్ ద వెస్ట్ కోస్ట్, కేరళ చూసి గోవా, మహారాష్ట్ర, గుజరాత్, దాని తర్వాత రాజస్థాన్ వేడి, దాని తర్వాత గ్రీనర్ పంజాబ్. అక్కడి నుంచి ఐ వెంట్ టిల్ జమ్మూ. అండ్ జమ్మూకి వెళ్ళిన తర్వాత దే సెడ్ యూ కెనాట్ గో ఎనీ ఫర్దర్, ఎందుకనంటే శ్రీనగర్లో కర్ఫ్యూ ఉందని చెప్పారు, సో యూ కాంట్ గో దేర్ అని అంటే. సో ఫ్రమ్ జమ్మూ ఒక చిన్న హార్ట్ బ్రేక్తో ఐ కేమ్ బ్యాక్ టు అమృత్సర్, వెంట్ టు వాఘా బార్డర్, అటారీ బార్డర్ అండ్ ఐ సా దట్ థింగ్. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. సో దట్ వాజ్ వన్ బర్త్డే. మళ్ళీ దాని తర్వాత ఒక 2 సౌత్ ఇండియా రైడ్స్ చేసిన తర్వాత నౌ ఇట్ హ్యాస్ టు బి సంథింగ్ బిగ్గర్. నెక్స్ట్ బర్త్డే వచ్చింది, దీనికంటే పెద్దది ఏదైనా ఉండాలి, ఐ హ్యావ్ టు బి సంథింగ్ బిగ్గర్ అని అంటే లదాఖ్ దానికంటే ముందే నేను వెళ్ళాను. సో ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ ఇన్ మై మైండ్, లద్దాఖ్కి వెళ్తానని నాకు తెలుసు, ఐ విల్ డూ దిస్ అని నాకు తెలుసు. అది నాకు ఎలా తెలుసు అని అంటే నేను నా క్లాస్మేట్స్ మేమందరం కలిసి లద్దాఖ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నేను ఐ సా దిస్ పీపుల్ బైక్స్ మీద వెళ్తున్న వాళ్ళని నేను చూసి ఇట్ వాజ్ రియలీ ఇంప్రెసివ్ ఫర్ మీ. దాని తర్వాత వెన్ ఐ వాజ్ ఆన్ ఖార్దుంగ్లా టాప్ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినప్పుడు అప్పుడు మేము ట్యాక్సీలో వెళ్ళాం. సో ఇట్ వాజ్ అ క్యాబ్. సో ఆ రెంటెడ్ వెహికల్లో వెళ్ళినప్పుడు అక్కడ ఖార్దుంగ్లా టాప్ మీద ఉన్నప్పుడు నా ఫ్రెండ్తో నేను చెప్పా, దిస్ ఇస్ మై ఫ్రెండ్ ఫ్రమ్ ఐ థింక్ వెన్ ఐ వాజ్ 6 years old. అప్పటి నుంచి నా ఫ్రెండ్ తనకి నేను చెప్పా, నేను ఒక్కదాన్ని ఇక్కడికి నా బైక్ మీద నా ఇంటి నుంచి నేను వస్తాను అని నేను తనకి 2013లో చెప్పాను అనుకుంటా, విచ్ ఐ డిడ్ ఇన్ 2017. అండ్ ఇట్స్ జస్ట్ దట్ లైక్ మన సంకల్ప బలం ఉంటే ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ ప్లేస్ అంటారు కదా, ఇట్ జస్ట్ హ్యాపెన్ లైక్ దాట్. సో ద సిరీస్ కంటిన్యూస్ నరేష్. ఎవ్రీ ఇయర్ ఆన్ July I have to do something, I have to add something to my life. అండ్ రోజుకి ప్రతిసారి నాకు ఒకటే తెలుస్తుంది ఏంటి అని అంటే నాకు తెలిసింది చాలా తక్కువ అని, అంతే. సో మరి ఈ బర్త్డేకి ఏం చేశారు? దిస్ ఇయర్ ఐ స్టార్టెడ్ రీడింగ్ ద ఉపనిషత్స్. సో ఐఎమ్ డన్ విత్ ఈశోపనిషత్ బై July 18th, 2019. ఐఎమ్ డన్ విత్ ఈశోపనిషత్ ద ఫస్ట్ పార్ట్. అంటే అది మనం టు ఫైండ్ అ గురు, టు అండర్స్టాండ్, టు గెట్ ద రైట్ మీనింగ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఇట్ ఈస్ అ లాట్ ఆఫ్ రీడింగ్ యాక్చువల్గా. ఎందుకనంటే ఈశ్వరోపనిషత్ మనకి ప్రింట్ చేసిస్తే ఒక పేజ్లో ప్రింట్ చేసి ఇవ్వచ్చు, కానీ దాని డీపర్ మీనింగ్, ఎసోటరిక్ మీనింగ్ మనకి అర్థం అవ్వాలి అని అంటే యూ నీడ్ అ లాట్ ఆఫ్ గైడెన్స్. ఆల్సో యువర్ మైండ్ హ్యాస్ టు బీ ఇన్ దట్ మైండ్ ఫ్రేమ్. సో దిస్ బర్త్డే ఇట్ వాజ్ అబౌట్ ఈశోపనిషత్ అండ్ బిగినింగ్. యా, హైదరాబాద్ టు కార్దుంగ్లా, నెక్స్ట్ K to K, కాశ్మీర్ టు కన్యాకుమారి. సో ఈ జర్నీలో ది బిగ్గెస్ట్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్, అతి భయంకరమైన మూమెంట్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. అంటే కొన్ని సిచ్యువేషన్స్లో మనం ఇంకా నా లైఫ్ అయిపోయింది అనుకున్న క్షణాలు కూడా కొన్ని ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎన్ని ఎదురయ్యాయి, ఒక్కసారి అవి ఎలా ఎదురయ్యాయి, ఒకసారి మాకు డెప్త్గా అది అంటే మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్ కూడా చెప్పండి. డెఫినెట్లీ ఐల్ టెల్ యూ. సో లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి విత్ పీపుల్, ఇంకొకటి యాక్సిడెంటల్. అంటే మనం వెళ్ళిన ప్లేస్లో పీపుల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, మనం వెళ్ళిన ప్లేస్లో కండిషన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో నాకు బై రోడ్, ఎందుకంటే లదాఖ్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ ట్రెచరస్ రోడ్స్.
ప్రపంచంలో అన్నిటికంటే డేంజరస్ రోడ్స్లో ఫస్ట్ ఒక 3 roads are from Ladakh itself. So this road I was doing all alone by myself. So నాకు ఆ రోడ్ మీద కమ్స్ అట్లీస్ట్ 6 to 7 times ఇట్ వాజ్ లైక్ ఆల్మోస్ట్ డెత్ వచ్చి హాయ్ చెప్పి వెళ్ళిపోయినట్టు. సో దే వర్ వెరీ వెరీ క్లోజ్. కానీ వెన్ ఐ కేమ్ టు దట్ సిచ్యువేషన్, నా సోలోలో వచ్చేసరికి వెన్ ఐ వాజ్ రైడింగ్ ఆల్ అలోన్ ఇన్ లదాఖ్, దీస్ థింగ్స్ డి నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ మీ, జీరో ఎఫెక్ట్. When I was doing this, when I was riding in Ladakh, when I came so close to death, ఆ మూమెంట్లో ఇట్ హ్యాడ్ జీరో ఎఫెక్ట్ ఆన్ మీ. అంతా క్యాలిక్యులేషన్, మెంటల్ క్యాలిక్యులేషన్. ఓకే ఇక్కడికి వచ్చిందా, ఇంత క్లోజ్ వచ్చిందా, ఓకే చలాగా హోగ్యా. కానీ ఆ మూమెంట్లో నేను రియలైజ్ కానిదేంటి అని అంటే దట్ వన్ లిటిల్ ఇన్సిడెంట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్ మై కంప్లీట్ లైఫ్. ఆ మూమెంట్లో నాకు అది తెలియలేదు అంతే. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ లైక్ మెడిటేషన్ అంటాం కదండి, మనకి సోలో జర్నీస్ ఆర్ మెడిటేషనల్. ఏమవుతుందని అంటే వెన్ యూ స్టార్ట్, యూ ఆర్ ఫ్రమ్ దిస్ వరల్డ్, యూ నో ద గుడ్స్ అండ్ బ్యాడ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఈ ఫ్రెండ్ ఇలా అన్నాడు, ఆ ఫ్రెండ్ అలా మాట్లాడాడు, ఆ ఫ్రెండ్ ఆ జోక్ చెప్పింది, ఇక్కడ మంచి జరుగుతుంది, అక్కడ చెడు జరుగుతుంది, అండ్ వీ ఫాలో అ లాట్ ఆఫ్ న్యూస్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ దీస్ ఆర్ ఫిల్డ్ ఇన్ అవర్ బ్రెయిన్. So when you start from home, when you start from the house, and when you start riding, you are all alone by your own self, right? So what happens is like gradual ga every thought, you have nobody else to speak to, right? మీరు ఒక్కడే వెళ్తున్నారు. సో ఎవ్రీ థాట్ మళ్ళీ ఏం చెప్తారు, ఒక స్క్రూటినీకి వస్తుంది మన బ్రెయిన్లో. యూ స్టార్ట్ స్క్రూటినైజింగ్ థింగ్స్ ఇన్ యువర్ హెడ్, బికాస్ వెన్ యూ ట్రావెల్ అలోన్ ఇట్ ఈస్ అ జర్నీ ఇన్సైడ్. So every thought comes to your mind. దాని తర్వాత what happens is you gradually start questioning it. ఏంటి లైక్ ఓ తను ఆ రోజు నన్ను ఆ మాట అంటే దానికోసం నేను అంత ఫీల్ అయ్యాను, లేకపోతే ఓకే ఐ గాట్ దిస్, ఏంటి ఈ చిన్న దాని గురించి అంత హ్యాపీ ఫీల్ అయ్యానా. సో వాట్ హ్యాపన్స్ ఇస్ లైక్ you start questioning everything that was there in your head, because now it is journey inside. సో గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే అన్ని వేస్ట్ఫుల్ థాట్స్ అన్నీ ఒక వాడిపోయిన చెట్టు మీద నుంచి ఆకులు పడిపోయినట్టు రాలిపోయినట్టు మనకి వేస్ట్ఫుల్ థాట్స్ అన్నీ రాలిపోతాయి బ్రెయిన్ నుంచి. అండ్ దేర్ కమ్స్ అ పాయింట్ వేర్ ఇన్ యూర్ థింకింగ్ నథింగ్, యూఆర్ ఓన్లీ అలర్ట్. మీరు అలర్ట్గా ఉంటారు, కంప్లీట్ అవేర్నెస్ ఉంటుంది. మనం మామూలుగా ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు మీ మైండ్లో ఒక 100 థింగ్స్ జరుగుతుంటే you will not remember, you will not completely register what I am saying. బట్ మీరు కంప్లీట్ అవేర్నెస్తో నా ముందు కూర్చొని ఉంటే నేను చెప్పిన ప్రతి లైన్ యాజ్ ఈజ్ రిపీట్ చేయగలరు if you are currently there. So what happens is in these solo journeys మన మెంటల్ కెపాసిటీ చాలా 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 పెరిగిపోతుంది. your brain becomes very alert. సో అలాంటి మూమెంట్స్లో మాకు నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి. wherein I was almost supposed to fall off. కొండ మీద నుంచి పడిపోవాల్సింది పడిపోలేదు. ఒక ట్రక్ చాలా క్లోజ్గా వెళ్ళింది. దాని తర్వాత నేను కరెక్ట్ డైరెక్షన్గా వెళ్తున్నాను, కానీ ట్రక్ రాంగ్ రూట్లో వస్తుంది. నాకు ఇక్కడ వేరే ట్రక్కి ప్లేస్ లేదు. సో ఐ హ్యాడ్ టు స్టాప్. ఒక 80 స్పీడ్లో వెళ్తున్నా, నేను సడన్గా స్టాప్ చేసి ఐ హ్యాడ్ టు లెట్ దిస్ ట్రక్ గో. సో థింగ్స్ లైక్ దాట్ సో ఆ మూమెంట్లో భయం కానీ షాక్ కానీ నథింగ్ హ్యాపెన్ టు మీ, బికాస్ బై దట్ టైమ్ మై బ్రెయిన్ హ్యాస్ కమ్ టు అ బెటర్ పొజిషన్. నా మై బ్రెయిన్ ఈస్ ఫంక్షనింగ్ బెటర్. సో ఏమైంది అని అంటే అది ఫ్రీజ్ అయిపోలేదు. అప్పుడంటే క్యాలిక్యులేషన్, ఓకే నేను ఇంత నుంచి ఉంటే ఓకే ఇంత దగ్గర నుంచి వెళ్ళిపోతున్నా ఇలా. సో ఇట్స్ జస్ట్ లైక్ మనం కిచెన్లో కూరగాయలు కోసినప్పుడు ఎంత ఈజీగా కట్ చేస్తాం అంత ఇట్ వాజ్ సో ఈజీ ఫర్ మీ. బట్ ద పాయింట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్టర్. బ్రెయిన్ ఆ పొజిషన్కి వచ్చిన తర్వాత నౌ వన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్, ఐ ఫైండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్. అంటే నిన్నటి వరకు నార్మల్గా కామన్గా అనిపించేవి ఇంకా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దిస్ రెడ్ ఈజ్ మోర్ రెడ్ ఫర్ మీ నౌ. నిన్నటి వరకు ఇట్ వాజ్ నార్మల్ రెడ్, టుడే ఇట్ ఈస్ మోర్ రెడ్, మోర్ క్లియర్ అండ్ ఎవ్రీథింగ్. సో దీస్ సిచ్యువేషన్స్ హ్యావ్ హ్యాడ్ లెసర్ ఎక్స్పీరియన్స్ అట్ దాట్ మూమెంట్. But now I know how precious life is and how much more every minute ఎంత ఇంపార్టెంట్. ప్రతి మినిట్ని నేను నా లైఫ్లో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఈజ్ లైక్ దట్ లైఫ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్.
మన లైఫ్ ఈజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యువర్ టైమ్ ఈజ్ యువర్ కరెన్సీ. ఇవి చాలా చోట్ల మనం చదువుంటాం కానీ రియల్గా ఫీల్ అయింది దీస్ మూమెంట్స్. దెర్ వాజ్ అ మూమెంట్ వెన్ ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ కేరళ. సో యూజువల్గా మై బర్త్డే ఈజ్ ఇన్ జూలై, సో ఐ ఆల్వేస్ ట్రావెల్ ఇన్ మాన్సూన్స్. నాకు రెయిన్ అనేది ఈజ్ అ కాన్స్టెంట్ కంపానియన్. సో యూ నో రెయిన్ అండ్ రైడ్ ఈజ్ నాట్ రియలీ అ సేఫ్ రైడ్ అని. అండ్ కేరళలో వర్షం ఎలా ఉంటుంది అని అంటే, మీరు నించొని ఉండగా ఎవరైనా బకెట్ నీళ్ళు మీ మీద వేస్తే ఎలా ఉంటుందో అది ఒక 20 hours మీరు ఇమాజిన్ చేసుకోవాలి. దట్స్ హౌ రెయిన్ ఇన్ కేరళ ఈజ్ లైక్ ఇట్ రెయిన్స్ లైక్ హెల్ ఇన్ ద మాన్సూన్స్. సో బట్ దెన్ అనుకున్నాం కదా, చేయాలి కదా. సో ఐ వాజ్ ట్రావెలింగ్ ఇన్ కేరళ అండ్ ఏమైంది అని అంటే ఇట్ వాస్ కంటిన్యూస్లీ రైనింగ్. సో నాకు బైక్ స్పీడ్ ఏమవుతుంది అని అంటే కంటిన్యూస్గా రోడ్ మీద రన్నింగ్ వాటర్ ఉండడం వల్ల రోడ్ కండిషన్ కానీ రోడ్ క్లియర్గా కనిపించట్లేదు. సో నాకు ముందు పోట్ హోల్ ఉందో లేదో కనిపించదు, ఎందుకంటే వాటర్ ఈజ్ రన్నింగ్. సో ఐ హ్యాడ్ టు బీ వెరీ స్లో అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్గా దే వర్ కంటిన్యూస్ యాక్సిడెంట్స్ ఆన్ దట్ రోడ్. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక అంబులెన్స్ వెళ్తుంది. సో ఐ కుడెంట్ పికప్ స్పీడ్ అట్ ఆల్. సో ఐ హ్యాడ్ టు గో స్లో. నా ప్లాన్కి నేను ఆ రోజు చాలా 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 డిలే అయిపోయా. నైట్ అరౌండ్ 10-10:30 అవుతుంది అనుకుంటా. బికాజ్ ఐమ్ అ ఉమెన్ హూ ఇస్ ట్రావెలింగ్, నాకు యాజ్ అ ఫీమేల్ ఎవ్రీ ప్లేస్ ఇస్ నాట్ సేఫ్ ఫర్ మీ టు స్టే. ఐ హ్యావ్ టు లుక్, నేను చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ అ మ్యాన్ ఇన్ అ కంట్రీ లైక్ ఇండియా తను కావాలంటే పోలీస్ స్టేషన్లో టెంట్ వేసుకొని పడుకోవచ్చు, బట్ దట్ ఈస్ నాట్ అన్ ఆప్షన్ ఫర్ అస్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. సో నేను ఒక ప్లేస్లో స్టే చేయాలి అని అంటే ఆ హోటల్ వెళ్ళి అది చూసి దాని గురించి రివ్యూస్ చూసి వాళ్ళ సెక్యూరిటీ ఎలా ఉందో చూసి ఫైనలీ ఐ గో అండ్ ఐ స్టే దేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నైట్ నేను రూమ్ క్లోజ్ చేసుకుంటే మార్నింగే తెరిసేది. ఎవరు వచ్చినా దేవుడే వచ్చినా ఐ నాట్ ఓపెనింగ్ ద డోర్, రైట్. సో అలాగ వెళ్తున్నప్పుడు నాకు చాలా డిలే అవటం వల్ల కోచిన్ ద క్యాపిటల్ నేను రీచ్ అయ్యేసరికి నాకు 11-11:30 అయింది. సో బై ద టైమ్, కానీ దానికంటే ముందు ఏమైంది అని అంటే బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ అ లాట్ ఐ వాజ్ డిలేడ్. సో కేరళలో ఏంటంటే మౌంటైన్ వస్తే మనకి ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా మౌంటైన్ వస్తే ఒక సైన్ బోర్డ్ వస్తుంది ముందు, ఘాట్ రోడ్ స్టార్ట్స్ అని. అక్కడి నుంచి స్లోగా రోడ్ రేజ్ అవుతుంది. కేరళలో అలాంటి వార్నింగ్ సైన్స్ ఏమి ఉండవు. మనం సడన్గా ఎక్కేసి మనం ఈ పొజిషన్లో ఇలా ఉన్నప్పుడు ఓకే కొండెక్కామా అన్నప్పుడు మనకి రియలైజ్ అవుతుంది అనమాట. అండ్ ఆన్ దాట్ యూ కెన్ ఇమాజిన్ మై బైక్ ఇస్ లైక్ అది చాలా స్టీప్గా ఉంది, చాలా లైక్ ఇట్ వాజ్ స్టీప్, ఓకే, నిలువుగా ఉన్న కొండ. దాని మీద మై బైక్ ఇస్ లైక్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ లైక్ దిస్, ఇట్ వాజ్ లైక్ దిస్ అండ్ దెర్ ఇస్ రన్నింగ్ వాటర్ కంటిన్యూస్గా రన్ అవుతుంది. అండ్ అది ఏంటంటే 2 lane కాదు, బై లేన్ కాదు, సింగిల్ లేన్. నైట్ 11:30 ఐఎమ్ గోయింగ్, ఇట్ ఈస్ రైనింగ్ హెవీలీ, వాటర్ ఈస్ కమింగ్ హెవీలీ. నాకు మాత్రం ఫుల్ కంట్రోల్, ఎందుకంటే నాకు ఎక్స్ట్రా లైట్స్ ఉన్నాయి బైక్కి, నైట్ లైట్స్, ఫాగ్ ల్యాంప్స్, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్లీ సెట్. నాకు మంచి కంట్రోల్ ఉంది, వాటర్ వస్తుంది, ఒక నీ లెవెల్ వరకు వాటర్ వస్తుంది, బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐ విల్ గో. ప్రాబ్లం ఏంటి అని అంటే నా ముందు నుంచి ఒక ఐషర్ ట్రక్ వస్తుంది, ఇట్ ఈస్ టేకింగ్ అ టర్న్, ఓకే. తనకి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి, కంట్రోల్ లేదు, స్కిడ్ అవుతుంది తనకి, ఓకే. సో ద ట్రక్ వాజ్ స్కిడ్డింగ్. తను బ్రేక్ వేస్తుంటే సౌండ్ వస్తుంది, కీ సౌండ్ వస్తుంది, కానీ బైక్ ఆ ట్రక్ మాత్రం అలా జారుతుంది, బ్రేక్ పడుతుంది, యా ఇలాగ సైడ్కి జారుతుంది, ఇటువైపు నేనున్నా. నేను ఇంకా సో దాట్ మూమెంట్ ఐ వాజ్ లైక్ ఇన్ ద కార్నర్ ఆఫ్ ద రోడ్. ఐ వాజ్ లైక్ బాయ్, ఐఎమ్ ఓకే, యూ ఓకే, నీ మెహర్బానీ ఉంటే ఐ విల్ లివ్ టుడే ఆర్ ఎల్స్. బట్ ఇట్ వాజ్ లైక్ తన ఒప్పుకోవాలండి, కొంతమంది టాలెంట్, ట్రక్ డ్రైవర్స్ టాలెంట్ని మనం ఒప్పుకోవాలి. తను అలా స్కిడ్ చేసుకుంటూనే హీ కుడ్ యాక్చువల్లీ టేక్ ఇట్ డౌన్ ద ట్రక్ హీ కుడ్ టేక్ ఇట్ డౌన్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ లైక్ నేను ఇక్కడ ఉంటే ఒక 2 inches పక్క నుంచి ఆ ట్రక్ అలా జారుకుంటూ వెళ్ళింది, బట్ హీ టుక్ ఇట్ ప్రాపర్లీ అండ్ ఐఎమ్ అలైవ్ టుడే. సో దాట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్. నేను ఇంకా నవ్వుకుంటా బికాస్ ఆఫ్ దట్ ఇన్సిడెంట్. దిస్ హ్యాపెండ్ అరౌండ్ 11-11:30 in the night. అండ్ ఐ వాజ్ స్టాండింగ్, ఐ వాజ్ కాన్ఫిడెంట్, బట్ ద ట్రక్ ఇస్ కిడ్డింగ్. నేను ఇప్పుడు ఏం చేస్తా, ఇది ఇంకా లైక్ ఇట్స్ ఆల్ డెస్టినీ. సో అదంతా అయిన తర్వాత బై ద టైమ్ ఐ రీచ్డ్ కొచ్చి ఇట్ వాజ్ 11:30, 11:45. నా బైక్ అన్లోడ్ చేయడానికి టైం పడుతుంది.
టైం పట్టింది. సో బై ద టైమ్ ఐ సెడ్ ఓకే ఐఎమ్ హియర్, నాకు బుకింగ్ ఉంది కదా ఆల్రెడీ అని చెప్పి నేను వచ్చి బైక్ అంతా అన్లోడ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ద రిసెప్షన్ స్టాఫ్ సేస్, మేడం డేట్ చేంజ్ అయిపోయింది కదా. ఐ రీచ్డ్ అట్ 12:10 నైట్ 12:10 మీది లాస్ట్, నిన్న మీరు బుకింగ్ చేసుకున్నారు అంటే నేను రేపటి వరకు చేసుకున్నాను కదంటే లేదు మేము క్యాన్సిల్ చేయొచ్చు మిడ్ నైట్ అని. ఆల్ దాట్ ఫర్ ఎక్స్ట్రా మనీ అంతే. సో ఆ మూమెంట్లో అర్ధరాత్రి వాళ్ళతో ఫైట్ చేసి మళ్ళీ ఇంటర్నెట్ ప్రొవైడర్కి కాల్ చేసి వాళ్ళతో ఫైట్ చేసి ఇలాంటి సీన్స్ చాలా ఉన్నాయి అసలు. బికాస్ బోత్ ద ట్రిప్స్ ఆర్ లైక్ 2 months. నేను మీకు ఐ కెన్ టెల్ యూ అ మిలియన్ స్టోరీస్ లైక్ దిస్. సో దట్స్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్. అండ్ ఇంకా చెప్పాలి అని అంటే లద్దాఖ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ బైకర్స్ దిస్ థింగ్ ఏమంటారు, బైకర్స్ హెవెన్. ఇట్ ఈస్ లైక్ మెక్కా ఫర్ బైకర్స్. ఇట్స్ అ పిల్గ్రిమేజ్. ఇండియా నుంచే కాదు, దే ఆర్ పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద వరల్డ్ హూ కమ్ టు ఖార్దుంగ్లా. ఎందుకంటే ఆ రోడ్ని క్లియర్ చేయటం అది ఒక ఇట్స్ అ బిగ్ డీల్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్. అదొక అచీవ్మెంట్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్, మన కోసం మన మనసుకి. సో అది నేను చేసింది 2017. సో బై దట్ టైమ్ నేను కాకుండా దేర్ ఇస్ ఓన్లీ వన్ అదర్ ఫీమేల్ హూ హాస్ డన్ ఇట్ ఇన్ ద హోల్ కంట్రీ. ఇద్దరు విమెన్ చేశారు. ఇప్పుడు దేర్ ఇస్ అనదర్ లేడీ సౌందర్య అని, వెరీ నైస్ ఉమెన్. సో ఫార్ ఓన్లీ నేను చేసినంత వరకు ఓన్లీ 2 women. షీ వాజ్ ఫ్రమ్ కేరళ. ఆవిడ పేరు తెలిస్తే బాగుండేది, బట్ ఐ డింట్ నో. షీఈ్ నాట్ మచ్ ఇన్ టు లైమ్ లైట్, మచ్ ఇన్ టు పేపర్స్ అండ్ ఎవ్రీథింగ్. షీఈస్ డన్ ఇట్ అండ్ షీఈస్ గాన్ బ్యాక్. అండ్ ఐ వాజ్ అ సెకండ్ ఉమెన్. సో అక్కడ లద్దాఖ్లో మనకి బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే బీఆర్ఓ మేక్స్ వండర్ఫుల్ రోడ్స్, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, దే మేక్ అమేజింగ్ రోడ్స్. కానీ వెదర్ కండిషన్ ఎలా ఉంటుంది అని అంటే ఎవ్రీ ఇయర్ ఒక స్నో స్టార్మ్ కానీ లేకపోతే రెయిన్ కానీ ఒక బ్లిజర్డ్ కానీ వీటి వల్ల వాళ్ళు చేసిన వండర్ఫుల్ రోడ్స్ ఎవ్రీ ఇయర్ దెబ్బతింటాయి. వాళ్ళు ఎవ్రీ ఇయర్ రోడ్ క్లియరెన్స్ చేయాలి, చాలా పని ఉంటుంది. అండ్ ద థింగ్ ఈస్ మనకి ఇక్కడ టెంపరేచర్స్ కండ్యూసివ్ కాదు. ఎస్పెషలీ ఐఎమ్ సౌత్ ఇండియన్, ఐ లివ్ ఇన్ హైదరాబాద్. మనకి వాళ్ళు ఉండే కండిషన్స్కి చాలా తేడా ఉంటుంది. ఇంకొకటి అది ఒక పర్టిక్యులర్ హైట్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉంటుంది. ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటే డెఫినెట్లీ మనకి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటాయి. డిఫరెంట్ బాడీస్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతాయండి. కొంతమంది విల్ హ్యావ్ అ హార్ట్ అటాక్. సమ్ పీపుల్ హ్యావ్ హ్యాడ్ హార్ట్ అటాక్స్ దేర్. అండ్ మీకు విజన్ ఇంపైర్మెంట్ ఉంటుంది, అంటే మీరు ఇక్కడ కూర్చుంటే నాకు అక్కడ కనిపిస్తారు. సో దాట్ ఈస్ దేర్. తర్వాత హెలూసినేషన్స్, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు పీపుల్. ఎందుకంటే బికాజ్ ఆక్సిజన్ సప్లై ఈజ్ లో, ఆక్సిజన్ సప్లై టు ద బ్రెయిన్ ఈజ్ లో. సో మీకు బ్రెయిన్ సరిగ్గా ప్రాసెస్ చేయలేదు, ఏ ఇమేజ్ కూడా మన బ్రెయిన్ సరిగ్గా ప్రాసెస్ చేయలేదు. సో కనిపించేది ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు కనిపించి నాకు ఒక్కసారి జరిగింది. అది ఇన్సిడెంట్ ఏంటి అని అంటే పర్సనల్గా మై బ్లడ్ లైన్ వాట్ హ్యాపెన్ ఇస్ లైక్ మాకు అందరికీ, మా ఫ్యామిలీలో అందరికీ హైట్స్ అంటే ఫియర్. దట్స్ హెరిడిటరీ. సో మా ఫాదర్కి ఉంటుంది, మా ముగ్గురు సిస్టర్స్కి హైట్స్ అంటే ఫియర్ చాలా. అంటే అది డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ కనిపిస్తుంది. కొంతమంది కిందకి చూడలేరు, కొంతమంది దూకేస్తారు. సో ఇట్స్ ద వే యువర్ బ్రెయిన్ ఫంక్షన్స్, రైట్? సో నాకు పర్సనల్గా హైట్స్ అంటే చాలా ఫియర్. అది హెరిడిటరీ, నేర్చుకున్నది కాదు. సో వాట్ హ్యాపెండ్ ఈస్ అగైన్ లద్దాఖ్ ఈజ్ లైక్ గోయింగ్ బై ద మౌంటైన్స్. మనం మౌంటైన్స్ అక్కడి నుంచి కింద చూస్తే ఒక 18,000 feet కింద చూస్తున్నట్టు, రైట్? సో ఐఎమ్ గోయింగ్ బై హైట్స్ అండ్ దిస్ ఈజ్ నాకు నా బ్లడ్లో ఉన్న ఫ్లా అది, రైట్? దట్ ఐ హ్యావ్ అ ఫియర్ ఫర్ హైట్స్. సో వెన్ ఐ వాజ్ గోయింగ్ అలోన్ లైక్ దిస్, ఒక పర్టికులర్ పాయింట్లో బైక్ అక్కడ నేను పక్కన పార్క్ చేసి వెళ్ళి కూర్చున్నా కొండ సైడ్లో. సో ఎలా ఉంటుందంటే రోడ్ ఉంటుంది, రోడ్ ఇట్స్ లైక్ అక్కడి నుంచి కిందకి కొండ కార్నర్లో ఒక రోడ్, దాని తర్వాత కొండ. సో కొండని కోసి చిన్న రోడ్ చేసినట్టు. సో బైక్ పక్కన పార్క్ చేసి నేను అక్కడ కూర్చున్న తర్వాత ఐ వాజ్ లుకింగ్ అప్, అలా ఆ స్కైని చూస్తున్నా. ఎందుకంటే మనం సిటీలో ఎక్కడ చూసినా స్కై అంత క్లియర్గా ఉండదు. సో ఐ వాజ్ లుకింగ్ అట్ ద స్కై, దట్ బ్లూ వాజ్ సో గ్లోరియస్ అండ్ యూ కెన్ సీ ఫర్ ఎవర్, చాలా ఇట్స్ కంప్లీట్ వాస్ట్ ఎక్స్పాన్స్. సో వెన్ ఐ వాజ్ లుకింగ్ అట్ ద స్కై ఐ హ్యాడ్ దిస్ ఫీలింగ్, ఓకే నేను కూర్చొనే ఉన్నాను,
బట్ ఐ సా మై సెల్ఫ్, నేనే లెగిసి అలా నడుచుకొని చివరికి వెళ్ళినట్టు. సో ఐ వాజ్ స్టాండింగ్ దేర్ అట్ ద కార్నర్. అప్పుడు ద సిట్టింగ్ మీ ఈస్ టాకింగ్ టు ద స్టాండింగ్ మీ. నేనే మాట్లాడినా, కిరణ్ డోంట్ డూ దట్, నువ్వు అక్కడి నుంచి కింద చూస్తే నువ్వు ఈ రైడ్ ఫినిష్ చేయలేవు అని. దిస్ మీ ఈస్ టాకింగ్ టు దాట్ మీ అనమాట. డోంట్ లుక్ డౌన్, ఇఫ్ యూ లుక్ డౌన్ యూ కాంట్ ఫినిష్ దిస్ రైడ్ అంటే ద అదర్ మీ లైక్ ఓకే అని చెప్పి ఐ కమ్ బ్యాక్ అండ్ ఐ సిట్ అండ్ దెన్ నన్ను ఎవరో కొట్టి లేపినట్టు ఐ వోకప్. So that was my hallucination. That was the only one that I ever had. But so it's an inner dialogue which actually came in like a hallucination. That's it. So a moment lo nenu adi chusi I didn't get scared or anything. Again it was the same thing. Inner dialogue nadustu untadi kada. I will not, ఇది జరిగింది నాకు రిజిస్టర్ అయింది బ్రెయిన్లో దట్ ఇట్ వాస్ అ hallucination. నేను అప్పుడు అనుకున్నా ఐ విల్ నాట్ ప్రాసెస్ దిస్ రైట్ నౌ. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఉంది కానీ దీని గురించి నేను ఇప్పుడు ఏమీ ఆలోచించను, నేను ప్రాసెస్ చేయను. వన్స్ ఐ గో హోమ్ ఐల్ గెట్ టైమ్ టు యాక్చువల్లీ లివ్ త్రూ ఎవ్రీ మినిట్. అండ్ ఐమ్ ఆల్సో రికార్డింగ్ ఎవ్రీథింగ్ కదా. ఐ వాజ్ క్యారింగ్ అ కెమెరా ఆన్ మై హెల్మెట్, సో ఐ వాజ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ రైట్. సో ఐ సెడ్ లైక్ జో హువా ఓ హువా, జరిగింది నాకు గుర్తుంది, మైండ్లో అలాగే డేటా లాగా పెట్టేసుకుంటా, ఇప్పుడు దాన్ని ప్రాసెస్ చేయను. వన్స్ ఐ గో హోమ్, once I'm in a safer place, I will think of this and I will try to understand what exactly happened and what is me, my brain telling my heart or my soul telling my heart ఏంటిది అప్పుడు మనం ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు అని. Also there was another moment when I was traveling and I was sitting there and traveling and I just stopped by ఒక హ్యూజ్ ప్లేన్ వస్తుంది, మోర్ ప్లేన్స్ అని, కొండలు తర్వాత సడన్గా ఒక టేబుల్ లాంటి ప్లేస్, ఇట్స్ లైక్ హ్యూజ్ ఎక్స్పాన్స్, స్ట్రైట్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి నేను కూర్చున్నాను అండ్ ఐఎమ్ పర్సనలీ ఇన్ లవ్ విత్ ద హిమాలయస్. ఐ లవ్ దమ్. చాలా మ్యాగ్నిఫిసెంట్గా ఉండి మన హ్యూమన్ కైండ్ హిస్టరీ మొత్తం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది హిమాలయస్. సో ఆ మూమెంట్లో నేను అక్కడ కూర్చున్నప్పుడు ఐ వాజ్ ఫీలింగ్ నథింగ్. నాకు వేడి అనిపించట్లేదు, ఎండలో కూర్చున్నాను అండ్ ద టెంపరేచర్ వాజ్ లైక్ 2 degrees ఆర్ సంథింగ్. నాకు చలియట్లేదు, నాకు వేడిగా అనిపించట్లేదు, నాకు సన్ హర్ట్ అవ్వట్లేదు, నాకు మనసులో బాధ లేదు, మనసులో ఆనందం లేదు, ఏం లేదు. ఐ వాజ్ జస్ట్ వన్ ఆఫ్ ద రాక్స్. ఐ వాజ్ జస్ట్ థింకింగ్. నేను అప్పుడు కూర్చుని ఒక థాట్ వచ్చింది, ఏంటి హిమాలయస్ సో మ్యాగ్నిఫిసెంట్ కదా, ఫీలింగ్ ఉండాలి కదా, ఏం అనిపించట్లేదు, ఆ బ్లూ అంత బాగుంది, ఏం అనిపించదు, వాట్ am I feeling? I'm feeling nothing. So I suddenly went into that space wherein a person feels nothing. And that is considered as one of the highest meditational states of the mind. And I'm really grateful that it came to me like that. So these are the two most, first one was like, tricky. This is one of the gains, one of the important earnings from these things that I had. ఓకే, సో ఇప్పుడు మీరు ఇది మన స్టేట్స్లో అంటే అట్మాస్ఫియర్ చూస్తే నార్మల్గా ఉంటుంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ తిరిగారు కదా. సో చాలా ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్ చాలా హీట్గా డెజర్ట్ ప్లేసెస్ ఉంటాయి. సో అక్కడ ఎలా అంటే కంఫర్టబిలిటీ ఎలా ఉండేది, ఆడ మీరు ఎలా ఫేస్ చేశారు? ఓకే, సో అక్కడ ఏమైనా విచిత్రమైన ఏమైనా జరిగాయి? విచిత్రాలంటే చాలా ఉంటాయి, కొన్ని నేను కెమెరా మీద కూడా చెప్పలేను. there are certain things that I can't even tell on camera. అంటే నేను స్టార్ట్ చేసి ఒక 2 months రైడ్ చేస్తానండి అట్ ఎ స్ట్రెచ్. సో ఇఫ్ ఐ స్టార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, K2K అనేది నాకు 60 days and 13,000 kilometers. హైదరాబాద్ నుంచి ఐ వెంట్ టు కన్యాకుమారి రైట్, ఫస్ట్ స్ట్రెచ్. కన్యాకుమారి వెళ్ళక ముందు ఒక హ్యూజ్ స్ట్రెచ్ వస్తుంది, అక్కడ అన్ని విండ్ మిల్స్ ఉంటాయి. ఒక కొండకి సైడ్లో లైక్ hundreds and hundreds ఆఫ్ విండ్ మిల్స్ ఉంటాయి మీకు. సో వెన్ యూ ఆర్ ట్రావెలింగ్ బై ద విండ్ మిల్స్ రైట్, మన బైక్ స్ట్రైట్గా ఉండదు. సో యువర్ బైక్ విల్ నాట్ బీ స్ట్రైట్, ఇట్ కెనాట్ బీ స్ట్రైట్. సో ఒక యాంగిల్లో ఇట్ హ్యాస్ టు బెండ్. అది యూ హ్యావ్ టు బీ అ talented biker to actually bend your bike in such a way that you can go. సో అసలు ఒక 200 kilo బైక్ని బెండ్ చేసే అంత విండ్స్ ఉంటాయా అనే థాట్ ఒకటి వస్తుంది. మీరు హీట్ గురించి అడిగారు కాబట్టి రాజస్థాన్ గురించి చెప్తాను.
So when I was traveling in Rajasthan, so I entered Rajasthan and there's a place called Kanoi district. కనోయ్ డిస్ట్రిక్ట్లో సమ్ డెజర్ట్ అని ఒక ఏరియా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద షూటింగ్, మీరు మూవీ షూటింగ్స్ అవి చూస్తూ ఉంటే హిందీ అండ్ తెలుగు బోత్, ఆల్ ద డెజర్ట్ షూటింగ్స్ హ్యాపన్ దేర్. సో సమ్ డిస్ట్రిక్ట్ అని అక్కడ ఉంటుంది. సో వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఉంటుంది. దెర్ విల్ బి లిటిల్ విలేజెస్. ఇట్ ఈస్ నాట్ అ లివింగ్ ఏరియా ఫర్ పీపుల్, దే ఆర్ లిటిల్ హాలిడే డెస్టినేషన్స్. చిన్న స్మాల్ హౌసెస్ లాగా ఉంటాయి. వెరన్ ఇన్ ద నైట్ వెన్ యూ గో దేర్ దెర్ విల్ బీ ఒక ట్రైబ్ ఉంటుంది, కాల్బేలియా పీపుల్ అని. వాళ్ళది రాజస్థానీ డ్యాన్స్. మీకు ఎవరైనా రాజస్థానీ డ్యాన్స్ అంటే పట్టుమని గుర్తొస్తుంది అదే. సో వాట్ హ్యాపన్స్ ఇస్ దేర్ ఇస్ అ హోల్ ప్యాకేజ్. యూ గో దేర్, యూ సీ దట్ థింగ్ అండ్ మీకు ఒక డెసర్ట్ సఫారీ, క్యామెల్ రైడ్ ఉంటుంది. రాజస్థాన్లో డేస్ అంత హాట్గా ఉంటాయి, నైట్స్ అంత కోల్డ్గా ఉంటాయి. ద నైట్స్ ఆర్ వెరీ కోల్డ్ అండ్ ఐ హ్యాడ్ దిస్ ఆపర్చునిటీ టు డ్యాన్స్ విత్ దోస్ పీపుల్. దాని తర్వాత నెక్స్ట్ డే ఏంటి అని అంటే ఒక చిన్న పని చేద్దామని నేను ట్రై చేశాను. క్యామెల్స్ ఎప్పుడు ఇలాగ రోడ్ మీద నుంచి అడ్డంగా వెళ్తూ ఉంటాయి కదా, క్యామెల్ కింద నుంచి వెళ్ళొచ్చా అని ట్రై చేశాను. నో, ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. అండ్ రాజస్థాన్ అనేది వైల్డ్ ప్లేస్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ఇన్ దాట్. అది అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ వైల్డ్ లైఫ్. సో హెల్మెట్ నాది, ఇట్స్ బైకర్స్ వీ యూజ్ అ డిఫరెంట్ హెల్మెట్. సో మనకి స్పేస్ అవన్నీ కరెక్ట్గా చీక్ కింద పట్టుకొని అండ్ ఆల్ దట్ ఉంటుంది. సో నాకు మాత్రం హెల్మెట్కి నాకు ఇంత గ్యాప్ ఉంటుంది. సో వాట్ హ్యాపెండ్ వాస్, యాజ్ ఐ వాజ్ డ్రైవింగ్, సడన్గా బర్డ్స్ ఉంటాయి కదా, అవి గుంపులో తిరుగుతాయి. మీరు ఎప్పుడైనా చూసారా? సడన్లీ లైక్ ఒక 50 birds విల్ కమ్ అండ్ డూ అ సర్కిల్ అండ్ విల్ గో అవే. సో వెన్ ఐ వాజ్ రైడింగ్, సడన్లీ అ గ్రూప్ ఆఫ్ బర్డ్స్ కేమ్ ఇన్. ఒక స్కూల్ ఆఫ్ బర్డ్స్ అంటారు, అవన్నీ ఇలా వచ్చి దే డిడ్ ఎ స్మాల్ సర్కిల్ అండ్ దే వెంట్ అవే. కానీ వాట్ హ్యాపెండ్ వాజ్, ఒక చిన్న బర్డ్ ఇట్ గాట్ ఇన్ టు మై హెల్మెట్. అది ఇంత సైజ్ ఉంటుంది, చిన్నది, ఇట్స్ లైక్ హాఫ్ ఆఫ్ ఎన్ ఎగ్. అది వచ్చి అక్కడ ఉండిపోయింది. అక్కడికి ఉండిపోయిన తర్వాత మేబీ ఇట్ ట్రైడ్ వెళ్ళాలని, దాని తర్వాత బికాస్ ఇట్ కుడ్ నాట్ గో ఎనీవేర్, అక్కడ సెటిల్ అయిపోయి. సో ఫర్ లైక్ ఐ వాజ్ ఆల్సో లైకింగ్ ఇట్. వచ్చి ఒక బర్డ్ వచ్చి ఇక్కడ నా హెల్మెట్ మీద కూర్చుందని చెప్పి ఇట్ ఫెల్ట్ లైక్ చిన్ మీద ఒక బర్డ్ కూర్చున్నట్టు. ఐ వాజ్ లైక్ కొంచెంసేపు అలా ఐ రోడ్, బట్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే, నాతో పాటు తీసుకెళ్ళకూడదు, దట్ దిస్ ఈస్ ద హోమ్ ఆఫ్ దిస్ బర్డ్ అని చెప్పి ఐ టుక్ ఆఫ్ మై హెల్మెట్ అండ్ ఐ టుక్ ద బర్డ్ అవుట్ అండ్ ఐ లెట్ ద బర్డ్ అవుట్. అండ్ అగైన్ చాలా సడన్లీ లైక్ యూ విల్ బి గోయింగ్. మనకి రాజస్థాన్లో హాలుసినేషన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏముంటుంది అంటే ఇటువైపు బ్రౌన్ కంప్లీట్లీ బ్రౌన్. అండ్ రోడ్ ఏంటంటే మనకి ఒక స్ట్రిప్ ఆఫ్ రిబ్బన్ లాగా కనిపిస్తుంది. కానీ ఏంటి అని అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ నార్మల్ స్ట్రాంగ్ గ్రౌండ్ కదా, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. సో వెన్ యూర్ ట్రావెలింగ్, రోడ్ సడన్ డిప్ ఉంటుంది కిందకి, కానీ మనకు అది అర్థం కాదు, అంత స్ట్రైట్గా కనిపిస్తుంది. సో వెన్ ఐ వాజ్ వాచింగ్ రైట్, సో దెర్ వాజ్ అ హ్యూజ్ డిప్ ఇన్ ద రోడ్. నేను వెళ్ళే ముందు రోడ్కి ఒక హ్యూజ్ డిప్ ఉండి అలా స్ట్రైట్గా ఉంది. ఓకే, సో ఐ వాజ్ రైడింగ్ అండ్ మనం రైడ్ చేస్తున్నప్పుడు ఇటు అటు అన్నీ చూస్తాం కదా, స్ట్రైట్గా ఉంది, రోడ్ స్ట్రైట్గా ఉంది. అక్కడి నుంచి ఒక బస్ కనిపిస్తుంది వస్తుందని. దాని తర్వాత కొంచెం ఒకసారి ఇటు చూసి మళ్ళీ ఇటు చూస్తే లేదు. మళ్ళీ ఐ వాజ్ లైక్ వేర్ డిడ్ ఇట్ గో అని ఆలోచిస్తున్నాను నేను. ఆలోచించి ఇంకా ఎతుకుతాం కదా, ఇలా చూస్తే మళ్ళీ సడన్గా, అండ్ ఇట్ వాజ్ లైక్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సడన్గా కనిపించింది. ఏంటి ఇది అని అంటే యాక్చువల్గా రోడ్లో డిప్ అలా ఉంటుంది. సో ఏముంటుందంటే బికాస్ మనకు మొత్తం ఫ్లాట్గా కనిపిస్తుంది కాబట్టి ఆ రోడ్లో ఆ డిప్ ఉన్నది మనకు కనిపించదు. ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా కనిపిస్తుంది, ఇక్కడ వరకు కనిపిస్తుంది, దాని తర్వాత ఒక డిప్ ఇలాగ ఉంది, అది కనిపించకుండా దాని తర్వాత స్ట్రైట్ ఉంది కదా, ఇక్కడి నుంచి అక్కడికి మనకి విజన్లో అది కనెక్ట్ అయిపోతుంది. మన బ్రెయిన్ అలా ఇంటర్ప్రిట్ చేసేస్తుంది అది స్ట్రైట్గా ఉంది అని. సో ఒక బస్సు ఉంది, లేదు, మళ్ళీ చూస్తే ఇక్కడ నా ముందు ఉంది. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో ద సేమ్ థింగ్ హ్యాపన్స్ విత్ యూ ఆల్సో. లైక్ వెన్ యూఆర్ గోయింగ్, మీరు కూడా ఎదుటోళ్ళకి అలాగే కనిపిస్తారు, ఉన్నది లేదు ఉంది సడన్గా. సో అక్కడ అలాంటి ప్లేసెస్లో మనం చాలా అలర్ట్గా ఉండాలి. సో లైట్గా తీసుకొని ఎవరు పడితే అవి యూ కాంట్ లైక్ బీ డాన్సింగ్ అరౌండ్ అండ్ ఎవ్రీథింగ్ స్టఫ్ లైక్ దట్. అండ్ వాట్ ఎల్స్ కెన్ ఐ టెల్ యూ అబౌట్ కేరళలో ఐ వాజ్ టెలింగ్ యూ అబౌట్ వాటర్ రైట్. అండ్ ద థింగ్ వాజ్ మొత్తం కంట్రీలో
బెస్ట్ రోడ్స్ మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. బెస్ట్ రోడ్స్ మనకే ఉన్నాయి. ఎవ్రీవేర్ ఎల్స్ ఇట్ ఈస్ లైక్ క్రేజీ. అంతా ఢిల్లీలో మనకి ఒక రోడ్ ఉంటుంది, వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే ఆర్ యమునా ఎక్స్ప్రెస్ హైవే. దట్స్ ద బెస్ట్. ముంబై నాట్ రియలీ గ్రేట్, కానీ వెళ్ళి వచ్చే దారి మనకి చాలా సీనిక్ ఉంటుంది, వెరీ వెరీ సీనిక్. యూ హ్యావ్ చిప్లూన్, యూ హ్యావ్ రత్నాగిరి అండ్ గోవా, ఎనీవేర్ నియర్ గోవా, ఎవ్రీథింగ్ ఈస్ బ్యూటిఫుల్. కానీ బెస్ట్ రోడ్స్ అనేవి, బెస్ట్ రోడ్స్ నేను చేసిన ట్రిప్లో బెస్ట్ రోడ్స్ అనేవి మనకే ఉన్నాయి, ఆంధ్ర, తెలంగాణ. ఇంకొకటి యూ హ్యావ్ టు రియలీ అప్రిషియేట్ తెలుగు పీపుల్ ఫర్ ఇస్ లైక్ ద సెన్స్ ఆఫ్ డ్రైవింగ్. మనకి ఇప్పుడు 6 lane డ్రైవే ఉందనుకోండి, ద ఫాస్టెస్ట్ వన్ ఈస్ గోయింగ్ ఆన్ ద రైట్ సైడ్. అందరికంటే ఫాస్ట్గా వెళ్ళేవాడు రైట్ సైడ్ వెళ్తాడు. ఒక 60 km స్పీడ్లో వెళ్ళేవాళ్ళు రైట్ సైడ్లో వెళ్ళరు, వాళ్ళు ఇటు లెఫ్ట్ రెండుకి వచ్చేస్తారు. నేను స్లోగా వెళ్తున్నాను కదా, నేను లెఫ్ట్కి వస్తానని అంటారు. ఓకే, ద వన్ హూ ఇస్ డ్రైవింగ్ వెరీ ఫాస్ట్ ఈస్ గోయింగ్ ఆన్ ద రైట్ సైడ్, ద వన్ హూ ఇస్ స్లోయింగ్ డౌన్ ఈస్ గోయింగ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. మనకి ఇది కామన్ సెన్స్ లాగా ఉంటుంది, కానీ ప్రతి చోట అలా ఉండదు. మొత్తం ఇండియాలో నాట్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ లైక్ దట్. అంటే ఇష్టానికి నడుపుతారు కొంతమంది, అండ్ కొంతమంది అప్పటి వరకు ఎక్కడా లేని హీరోయిజం రోడ్డు మీద చూపించే వాళ్ళు ఉంటారు. వీళ్ళ వల్ల ప్రాణాలు పోయే సిట్యువేషన్స్ చాలా ఉన్నాయి. సో దర్ సో మెనీ ఆఫ్ దీస్ థింగ్స్. యూపీలో నేను ఒక పర్టికులర్ ప్లేస్ క్రాస్ చేశాను నరేష్, పేరు ఎందుకని, అది 6 lane హైవే. ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ దెమ్ 6 lane హైవే. ఆ 6 lane హైవే కండిషన్ ఏంటి అని అంటే, 6th laneలో లాస్ట్ లేన్లో 2 వైపులు బండ్లు ఉంటాయి, దాని మీద బనానాస్, కూరగాయలు, పకోడీలు అమ్ముతూ ఉంటారు. దట్స్ అ హైవే. ఓకే, 6 lane హైవేలో ఆ 6th laneలో లాస్ట్ లేన్లో పకోడీలు, అరటిపళ్ళు అమ్ముతూ ఉంటారు. దాని పక్కన లేన్లో ఈ షేర్ ఆటోలు, బస్సులు అవన్నీ ఆగుతూ ఉంటాయి. మనకు ఉన్నది ఒకే లేన్, అందులో ఏ ఆవు గేదె లేకపోతే నువ్వు యూ విల్ గో, ఆర్ ఎల్స్ యూ విల్ హ్యావ్ టు లైక్ వెయిట్ అండ్ సీ. అందులో కూడా మధ్య మధ్యలో ఏదో ఒక బస్సు ఇలాగ అడ్డంగా క్రాస్ చేసి వస్తుంది. యూ విల్ నాట్ అండర్స్టాండ్. ఏదైనా ఆవు ఉంటే అది జరగదు, మనమే ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలన్నమాట. సో దట్స్ హౌ ఇట్ ఈస్. అండ్ సర్టన్ ప్లేసెస్లో అయితే ఇట్స్ సో స్ట్రేంజ్, అసలు మనకు అర్థం కాదు. నేషనల్ హైవే అని ఇంత పొడుగ్గా ఉంటుంది, ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ వరకు. సడన్గా ఇట్ లుక్ లైక్ అ విలేజ్ రోడ్. ఏంటి అని అంటే, ఇక్కడి నుంచి అక్కడికి శాంక్షన్ కాలేదు, లేకపోతే పని జరగలేదు, లేకపోతే లోకల్ పీపుల్ డి నాట్ హెల్ప్ ఇట్ హ్యాపీ. ఇండియా మొత్తంలో అలానే ఉంటాయా? ఇండియా మొత్తంలో లేదండి. హైవేస్కి వెళ్ళినప్పుడు మధ్యలో వాళ్ళ కచ్చా రోడ్స్ రావడం. యూ విల్ డెఫినెట్లీ సీ దెర్ ఆర్ సర్టన్ ప్లేసెస్. నేను స్పెషల్గా చూసింది ఎంపీ, యూపీ బోర్డర్స్లో ఎక్కువ కనిపించాయి నాకు. సో దిస్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. సమ్ ప్లేసెస్లో అంటే రోడ్ ఉండాల్సింది లేదు, రోడ్ ఉండాల్సిన చోట బండ్లు ఉన్నాయి. అలా దెర్ ఆర్ మెనీ థింగ్స్. అందుకే వెన్ ఇట్ కమ్స్ టు ఆల్ దాట్ ఎగ్జిక్యూషన్ అండ్ ఎవ్రీథింగ్, కర్ణాటక పీపుల్ అండ్ బోత్ ద తెలుగు స్టేట్స్ పీపుల్ ఆర్ రియలీ లక్కీ. తమిళనాడు కూడా కొంచెం వర్క్ బాగుంటాయి. కేరళ ఐ సీన్ వర్స్ట్ రోడ్స్ ఇన్ కేరళ. అండ్ ఆన్ దట్ ఏముంటుందంటే, కేరళ అనే స్టేట్ ఇలా పొడుగు ఉంటుంది కదా, రైట్? ఇట్ ఈస్ నాట్ లైక్ రౌండ్ ఆర్ సంథింగ్. మీరు మొత్తం కేరళ క్రాస్ చేస్తారు. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ద రోడ్, యూ హ్యావ్ టు కంప్లీట్లీ క్రాస్ కేరళ. యూ కెనాట్ స్కిప్ కేరళ, రైట్? సో యూ విల్ కంప్లీట్లీ క్రాస్ కేరళ. అండ్ కేరళలో యూ విల్ నెవర్ బీ అలోన్. ఎలా ఉంటుంది అని అంటే, అసలు మొత్తం స్టేటే హైవేకి 2 వైపులా డెవలప్ అయిందా అని అనిపిస్తుంది. కేరళకి 2 వైపులా యూ విల్ ఆల్వేస్ హ్యావ్ హౌసెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ పీపుల్ ఏంటి అని అంటే, అలాగా ద వే ఇన్ సమ్ ప్లేసెస్ ఇన్ కేరళ, ద వే పీపుల్ వాక్, అదేదో వాళ్ళు బెడ్రూమ్లో నుంచి బాత్రూమ్కి వెళ్ళినట్టు, బెడ్రూమ్లో నుంచి కిచెన్లోకి వెళ్ళినట్టు హ్యాపీగా హీ విల్ స్టార్ట్ ఫ్రమ్ వన్ ఎండ్ ఆఫ్ ద రోడ్, మధ్యలో వచ్చి ఇలాగా లుంగి కిక్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని హీ విల్ బి గోయింగ్. అండ్ దట్ ఈస్ నేషనల్ హైవే. మనకి నేషనల్ హైవేలో దిస్ గై విల్ స్టార్ట్ ఫ్రమ్ దట్ ఎండ్ ఆఫ్ ద రోడ్, హీ విల్ కమ్ మధ్యలో క్యాజువల్గా ఇలా లుంగి మంట పెట్టుకొని వెళ్తుంటే, మనం ఇక్కడ మంచి స్పీడ్లో వస్తే బ్రేక్ వేసుకొని మనం చూడాలి, తమ్ముడు ప్లీజ్ గో ఆర్ ఎల్స్ ఐ విల్ కిల్ యూ అని. సో దట్స్ హౌ ఇట్ ఈస్ లైక్ డిఫరెంట్ ప్లేసెస్లో అలా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్, what you say,
వెన్ ఐ వాజ్ ఇన్ రాజస్థాన్ సమ్ డిస్ట్రిక్ట్లో ఉన్నానని చెప్పాను కదా మీకు. సో అక్కడ ఉన్నప్పుడు నాకు నా బైక్ మీద ఒక హ్యూజ్ ఫ్లాగ్ ఉండేదండి. ఐ హ్యాడ్ అ హ్యూజ్ ఫ్లాగ్ ఆన్ మై బైక్. సో బైక్ అది క్యాంప్ బయట, నేను క్యాంప్ ఉంటుంది, డెజర్ట్ క్యాంప్ బయట నేను పార్క్ చేశాను. పార్క్ చేసి అంత సెటిల్ అయ్యి మళ్ళీ వచ్చేటప్పుడు ఒకళ్ళు వచ్చి మాట్లాడారు నాతో. ఏంటి అని అంటే, మ్యామ్ మీ బైక్ మీదేనా అని అంటే, ఎస్ నాదే అని చెప్తే, మీరు ఒక పని చేస్తారా ఏంటి అని అంటే, మీరు ఒకళ్ళే వెళ్తున్నారు కదా, ఈ ఫ్లాగ్ తీసేయండి మీరు అని. ఐ వాజ్ లైక్ వాట్ సర్ప్రైజ్డ్ అనమాట. ఎందుకు, నేను ఇండియాలోనే ఉన్నాను కదా, నేను సిటిజన్నే కదా అని అంటే, మీరు ఇండియాలోనే ఉన్నారు, మీరు సిటిజన్నే, కాకపోతే మీకు ఒక విషయం తెలియదు, బార్డర్ ఇక్కడి నుంచి 10 కిలోమీటర్స్ ఉంటుందేమో, ఇక్కడోళ్ళు అక్కడ, అక్కడోళ్ళు ఇక్కడ ఉంటారు, రెండు వైపులో ఉంటారు. మాకు ఇండియా పాకిస్తాన్ అనే ఫీలింగ్ మాకు ఎక్కువ ఉండదు, కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళ కళ్ళల్లో మీరు అనవసరంగా పడతారు. సో ప్లీజ్ టేక్ దిస్ ఫ్లాగ్ ఆఫ్ అండ్ గో అని చెప్పి, నైట్ వాళ్ళు వచ్చి, ఎవ్వరో నాకు తెలీదు, నేను నైట్ టైం వెళ్ళి నా బైక్ని ఒకసారి చెక్ చేసుకుంటే నా దగ్గరికి వచ్చి వాళ్ళు కలిసి మాట్లాడి, ఇట్ వాజ్ లైక్ ఏంటి అని అంటే ఒక వార్ సీన్ లాంటిది అనమాట. సడన్లీ మీరు జస్ట్ ఇమాజిన్ లైక్ యు ఆర్ ఇన్ ద డెజర్ట్, మీ బైక్ అక్కడ పార్క్ చేస్తుంది, మీరు జస్ట్ ఎవ్వరు లేరు మీ చుట్టుపక్కల, అక్కడ కొన్ని క్యామెల్స్ ఉన్నాయి అంతే, మీరు బైక్ లోపల తీసుకెళ్ళాలి, నేను బైక్ లోపల తీసుకెళ్ళి పార్క్ చేయాలని అనుకుంటున్నప్పుడు ఎవరో 2-3 మగాళ్ళు వచ్చి, వాళ్ళు కూడా లైక్ కవర్డ్ ఫేసెస్, దే ఆర్ టెలింగ్ యూ మీరు ఫ్లాగ్ తీసేయాలి, ఫ్లాగ్ తీసేస్తే మీకు మంచిది, లేకపోతే మీరు తప్పు కళ్ళల్లో పడతారు, మీకు డేంజర్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. దేశంలో ఎక్కడా లేనటువంటి మరో అద్భుతమైన సనాతన హెల్త్ కేర్ ఆయుర్వేదం. ఇక్కడ అన్ని రోగాలకు మటుమాయం చేయగలరు. ఆయనే డాక్టర్ డిజి రవికుమార్ గారు, అనువంశిక వైద్య